కనుమ నాటి స్పెషల్ కలగలుపు కూర. అది ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా పొయ్యి వెలిగించి దానిపైన పాత్ర పెట్టి కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసి తాలింపు పెట్టుకోవాలి. అవి వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిరపకాయ ముక్కలు, దాంతో పాటుగా కొంచెం పసుపు, కరివేపాకు కూడా వేసి వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, చిలకడదుంప ముక్కలు, చిక్కుడుకాయ ముక్కలు, టమాటో ముక్కలు, బెండకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు, ముందుగా ఉడికించుకున్న చామదుంపలు మరియు కందం ముక్కలను కూడా వేసుకోవాలి. వీటన్నిటిని వేసుకున్న తర్వాత సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా బెల్లం కూడా వేసి వీటిని ఉడికించుకోవాలి. ఈ ముక్కలన్నిటికీ ఉప్పు, కారం, బెల్లం బాగా పట్టిన తర్వాత కాస్త ఉడికిన తర్వాత చింతపండు గుజ్జు కూడా వేసి కలుపుకోవాలి. ముక్కలన్నీ చక్కగా ఉడికే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఎంతో రుచికరమైన కలగలుపు కూర రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.